వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. CBSE పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ. ప్రధాన పార్టీల ప్రచారంతో హూరెత్తిపోతున్న తిరుపతి. గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం. శ్రీకాళహస్తిలో సలీంను పరామర్శించిన నారా లోకేష్. వైసీపీ అత్యంత దారుణంగా దాడులు చేస్తుందని ఆగ్రహం. అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. చంద్రబాబుపై దాడి రాజ్యాంగంపై దాడిగా ప్రస్తావించిన పోలంరెడ్డి శ్రీనివాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే CBSE 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో CBSE పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం 10th పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే CBSE పరీక్షలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు CBSE విద్యార్థులు సైతం బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆన్లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పరీక్షల రద్దు కోసం పెట్టిన ఆన్లైన్ పిటిషన్పై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హూరెత్తించారు. తిరుపతిలో గూడూరులో ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవిందబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, నర్సారావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సలీంని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. ఈ దాడిలో దెబ్బతిన్న ప్రచార ఆటోని పరిశీలించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాజకాలు చూడలేదని, మరీ దారుణంగా ప్రవర్తిస్తూ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ సలీంకి అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ నాయకుల రౌడీయిజం గురించి ప్రజలకు తెలియాలని దెబ్బతిన్న ఆటోలోనే ఊరూరా ప్రచారం చేస్తున్నానని అన్నారు. ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలే. ఇంకా నువ్వు స్పీడ్గా వెళ్ళు ముందరికి, నేను చూసుకుంటా. నువ్వు నాతో టచ్లో ఉండు, ఏం మర్యాదు. ఇవన్నీ అయిన తర్వాత మనం ఆటో కూడా సెట్ చేద్దాం. ఓకే. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు.
మన భారతదేశ ప్రజలు పండుగగా జరుపుకునేటువంటి రోజు ఏప్రిల్ 14. మరి ఇటువంటి రోజున రాష్ట్రంలో ఉన్న బీసీలకి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారందరి సంక్షేమానికి కార్పొరేషన్ శాఖ చంద్రబాబు నాయుడు మీద జరిగిన రాళ్ల దాడి ముమ్మాటికి రాజ్యాంగం మీద చేసిన దాడిగానే చూడాలని నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి రాళ్ల దాడులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. తిరుపతి పోలీసు వ్యవస్థ చంద్రబాబు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీరు దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయభ్రాంతులకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఈ తిరుపతి ఉప ఎన్నికల మీద మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ ఒక సంకల్పంతో ఒక కార్యదీక్షతో ప్రజల దగ్గర పోయి ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరేమో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నికల సభల మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. తిరుపతి ఎస్పీ గారు, యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు, వాళ్లతో దాడి చేసినప్పుడు మంత్రులు చెప్తా ఉన్నారు, మా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు సంబంధించి కార్యకర్తలు ఎవరైనా దాడి చేస్తుంటే మాకు పట్టేయండి, మేము వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని సిగ్గురదా మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరు దాడి చేసిన వాళ్ళు పట్టించాల్సినటువంటి బాధ్యత మాదా? పోలీస్ యంత్రాంగందా? కాబట్టి ఈ విషయంలో పోలీసులు తీవ్రంగా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు పూర్తి చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐసీసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి, నగర కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, చైర్మన్ నీలిమేఘం, వైస్ చైర్మన్ బాలా, మేనేజర్